హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట సిరీ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మీకు దేవి నవరాత్రుల్లో రెండవ అలంకారం శ్రీ బాలత్రిపుర సుందరి దేవికి నివేదించవలసినటువంటి నైవేద్యం పాయసం అండి. సో ఆ పాయసం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో మీ వరకు చేరుతుందో లేదో తెలియడం కోసం నాకు ఒక కామెంట్ కానీ, లైక్ కానీ, ఒక సబ్స్క్రైబ్ కానీ చేయండి ప్లీజ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాయసం మరి ఎలా తయారు చేసుకోవాలో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా కళాయిని గ్యాస్ స్టవ్ పై పెట్టుకొని గ్యాస్ స్టవ్ని ఆన్ చేసుకుందాం. ఇందులోనికి 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇందులోనికి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇందులోనికి కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి కిస్మిస్ వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇందులోనికి 1 కప్ సేమియా వేసుకొని వేయించుకుందామండి. నేను 1 కప్ సేమియా తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కొద్దిగా ఎక్కువ సేమియా తీసుకోండి. చూసారా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. గ్యాస్ స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని నేను తీసుకున్న కప్తో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఏ కప్తో నేను సేమియా అయితే మెజర్ తీసుకున్నా అదో కప్తో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 3 కప్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకుందామండి. 3 కప్స్ మిల్క్ అండి యాడ్ చేసుకుంటున్నాను. మరిగించిన పాలైనా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదండి. పాలు బాగా మరిగి పొంగొచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్నాం కదండి సేమియా, ఆ సేమియాను కూడా యాడ్ చేసుకుందామండి ఇందులోనికి. సేమియా బాగా పాలలో ఉడకనివ్వాలండి. సేమియా పాలలో ఇలా ఉడకడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. 10 మినిట్స్ తర్వాత సేమియా ఉడికిందో లేదా అనేది మనం చేత్తో ఇలా నొక్కి చూసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని ఉడికిందో లేదా అనేది చూసుకోవాలండి. ఇందులోనికి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుందామండి. 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుందండి. సేమియాని పాలతో పాటు షుగర్తో పాటు 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల సేమియాకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా తయారవుతుందండి సేమియా పాయసం. ఇందులోకి నేను ముందుగా ఇలాచీ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నానండి. ఆ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అటు ఇటు కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇందులోకి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమియా పాయసం. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. 10 మినిట్స్ పాటు దీన్ని అట్లే ఉంచేద్దామండి. మూత తీసి చూద్దాం ఎట్లా ఉందో.
చూసారా, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి సేమియా పాయసం. దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. దేవి నవరాత్రుల్లో రెండో రోజు బాలత్రిపుర సుందరి దేవికి నివేదించవలసిన నైవేద్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.